హాయ్ ఫ్రెండ్స్, గ్రో అప్లికేషన్లో మీకు ఏవైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అవి మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు అనేది, అలాగే దాని సెట్టింగ్స్ అవి ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బెల్ ఐకన్ కనిపిస్తుంది, సెట్టింగ్స్ ఐకన్, ఆ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది. సో ఆ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ మీరైతే ఇక్కడ చూసుకోగలరు. ఇంకేమైనా మీరు అలర్ట్స్ అవి స్టాక్ అలర్ట్స్ పెట్టుకున్నా, అలాగే మీకు జనరల్గా అప్డేట్స్ ఏమైనా వచ్చినా, నోటిఫికేషన్స్ మీ మ్యూచువల్ ఫండ్స్ గురించి అప్డేట్స్ వచ్చినా అవన్నీ కూడా మీకు ఈ నోటిఫికేషన్స్లో అయితే మీరు చూసుకోగలరు. సో అలాగే ఈ నోటిఫికేషన్స్కి కూడా మనము సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ముందుగా తెలుసుకుందాము. సో దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ముందుగా మీ మొబైల్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరైతే అక్కడ కూడా మీరు నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది కదా, మీకు యాప్ నోటిఫికేషన్స్ అని. సో ఆ నోటిఫికేషన్స్ మీద టైప్ చేస్తే కనుక, ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మీకు యాప్ నోటిఫికేషన్స్ అని వస్తుంది. సో దాని మీద మళ్ళీ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఇందులో మీరు గ్రో అని సెర్చ్ చేస్తే మీకు గ్రో యాప్ యొక్క నోటిఫికేషన్స్ మీకు ఇక్కడ చేంజ్ చేసుకునే అవకాశం అయితే మీకు వస్తుంది. సో ఇందులోంచి చేయొచ్చు, లేదా మీరు సింపుల్గా బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ వేరే పద్ధతి ఇది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ గ్రో యాప్ ఉంది కదా, సో ఆ గ్రో యాప్ ఐకన్ మీద కొంచెం లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి. లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఇలా వస్తుంది, అన్ఇన్స్టాల్ అనేసి, అలాగే స్కాన్ అండ్ పే సెర్చ్, ఇవి జస్ట్ ఇలా షార్ట్ కట్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. సో ఆ పైన చూస్తే ఒక చిన్న ఐ బటన్ అయితే ఉంది కదా, సో ఆ ఐ బటన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే కూడా మళ్ళీ మనకి ఇందాకట్లాగే యాప్ ఇన్ఫోలో గ్రో గురించి నోటిఫికేషన్స్ అవి ఏమిటి అనేది కూడా మీకు ఇక్కడ పర్మిషన్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఇక్కడైతే కనిపిస్తాయి. సో ఇక్కడ కూడా మీరు ఈ నోటిఫికేషన్స్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇలాగ యాప్ నోటిఫికేషన్స్, అలౌ నోటిఫికేషన్స్ ఇక్కడ ఆల్రెడీ బ్లూ కలర్లో ఉందని, దీన్ని బట్టి ఇది అలౌ ఆల్రెడీ ఉంది. మీకు నోటిఫికేషన్స్ వద్దు అనుకుంటే కనుక దాని మీద ట్యాప్ చేస్తే కనుక అది డార్క్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయిందంటే ఆల్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ దిస్ యాప్ ఆర్ బ్లాక్డ్. ఎందుకంటే కొన్నిసార్లు మనకు అస్తమాన నోటిఫికేషన్స్ మనం వేరే వర్క్ చేసుకున్నప్పుడు వస్తూ ఉన్నాయి, మనకు అవసరం లేదు అన్ని నోటిఫికేషన్స్ అనుకుంటే దాన్ని ట్యాప్ చేస్తే కనుక మీకు అది బ్లాక్ అయిపోతుంది నోటిఫికేషన్స్. మళ్ళీ దాని మీద ట్యాప్ చేస్తే మీకు అలౌ నోటిఫికేషన్స్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇందులో కూడా మీకు ఇక్కడ అలర్ట్స్లో కూడా అలౌ సౌండ్ అండ్ వైబ్రేషన్, మీకు గ్రో నుంచి ఏమైనా మెసేజెస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ కావాలి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు సౌండ్ అండ్ వైబ్రేషన్తో కూడా మెసేజెస్ మీకు తెలుస్తాయి అనుకుంటే కనుక దాన్ని అలౌ అని చెప్పండి, లేదా సైలెంట్ అని కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా మనం అలర్ట్స్ అవి స్టాక్ అలర్ట్స్ పెట్టుకున్నప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తే కనుక మనకి తెలుస్తుంది కదా. సో సౌండ్ అది వచ్చినప్పుడు ఓకే, సమ్ నోటిఫికేషన్ ఫ్రమ్ గ్రో వచ్చింది కాబట్టి అది మేబీ నేను స్టాక్ అలర్ట్ పెట్టుకున్నాను. అది మీరు ఎస్ఐపి కూడా అలర్ట్స్ ఆ డేట్కి, పర్టికులర్ డేట్కి మీరు అలర్ట్ పెట్టుకుంటే కూడా, సో అది కూడా మీకైతే సౌండ్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు. సో ఇది నాకు ఇప్పుడు చేయాలి అనేసి. సో అందుకు మీకు కావాలంటే అలౌ సౌండ్ అండ్ వైబ్రేషన్ అని పెట్టుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ టైప్స్లో కూడా లాక్ స్క్రీన్ ఉంది, దాని మీద అలౌడ్ అని ఉంది ప్రస్తుతము. బై డిఫాల్ట్ అలౌడే ఉంటుంది. సో మీరు దాని మీద ట్యాప్ చేస్తే నాట్ అలౌడ్ అని వస్తుంది. అలాగే బ్యాడ్జ్ కూడా నాట్ అలౌడ్, పాపప్ నాట్ అలౌడ్. పాపప్ కూడా నాట్ అలౌడ్ అని పెట్టుకుంటే కనుక మీకు మధ్యలో నోటిఫికేషన్స్ వోంట్ అపియర్ యాజ్ పాపప్స్ ఇఫ్ షో పాపప్ ఈజ్ టర్న్డ్ ఆఫ్. సో మీకు జనరల్గా పాపప్స్ వస్తుంటాయి కదా నోటిఫికేషన్స్, అలా మీకు వద్దు అనుకుంటే కనుక ఇది దాని మీద క్లిక్ చేస్తే నాట్ అలౌడ్ అయిపోతుంది. అలాగే లాక్ స్క్రీన్ కూడా నాట్ అలౌడ్ చేసుకోవచ్చు, అలౌ. సో అది మీకు కన్వీనియన్స్ని బట్టి మీరైతే వాటిని సెలెక్ట్ అన్సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి నోటిఫికేషన్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో ఆ నోటిఫికేషన్ కేటగిరీస్ ఏమిటో చూద్దాం. మిస్లేనియస్ నోటిఫికేషన్స్ మీకు కావాలి అనుకుంటే దాని మీద అలాగే ఉంచండి, లేకపోతే మళ్ళీ ట్యాప్ చేస్తే అది అన్సెలెక్ట్ అయిపోతుంది. అలాగే గ్రో యాప్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కావాలనుకుంటే కనుక దాని మీద ట్యాప్ చేస్తే మీకు సెలెక్ట్ అవుతుంది. అలాగే క్యాంపెయిన్ మెసేజెస్ ఏవైనా కూడా మీకు దాని మీద ట్యాప్ చేస్తే అది సెలెక్ట్ అన్సెలెక్ట్ అయిపోతుంది. కాన్వర్జేషన్ మెసేజెస్ అని, మిస్లేనియస్, తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ లేదు అన్నప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే దానికి కూడా నో ఇంటర్నెట్ నోటిఫికేషన్. అలాగే ప్రమోషన్స్ అండ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే గ్రో వాళ్ళ తరఫు నుంచి
వాటికి కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అవి మీరు అక్కర్లేదు అనుకుంటే కనుక దాని మీద ట్యాప్ చేస్తే దాన్ని సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా మీరైతే మీ నోటిఫికేషన్స్లోని సెట్టింగ్స్ అన్నీ మీరైతే మార్చుకోవచ్చు మీకు కన్వీనియన్స్ని బట్టి. సో ఇది జస్ట్ సింపుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అంతేను. సో మీకు ఏదైనా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.